హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక కొత్త బ్యాంగిల్ అయితే మేక్ చేయబోతున్నానండి. సో ప్రతిసారి మనం సిల్క్ థ్రెడ్ అయినా క్లాత్ బ్యాంగిల్స్ అయినా మేక్ చేస్తున్నాం కదా. సో కొత్తగా ఉలెన్ థ్రెడ్ తోటి బ్యాంగిల్స్ అయితే మేక్ చేయబోతున్నాను. సో ఈ బ్యాంగిల్ కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి. కాలేజ్లో ఫ్యాషన్ షోకి ఈ బ్యాంగిల్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నారు. సో ఇందులో మనం యూజ్ చేయబోయే మెటీరియల్ అంతా కూడా ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఉలెన్ థ్రెడ్ కావాలి. నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ అండి. నేను ఇక్కడ గ్లాస్ మిర్రర్స్ తీసుకున్నాను. మనకి ప్లాస్టిక్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే అవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గవ్వలండి. ఇవి కూడా మీడియం సైజులోవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న మువ్వలు ఉంటాయి కదా మనకి, ఇవి గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇవి ప్లాస్టిక్ మువ్వలు అయితే తీసుకున్నాను నేను. ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయండి. గూంగురు అని టైప్ చేయండి, వాటిలో ఉన్న టైప్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ఫ్రేమ్స్ అండి. ఇలాగ చిన్నగా ప్లాస్టిక్గా ఉంటాయి మనకి. ఇలాగ మనం థ్రెడ్ వ్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ వ్రాపింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ అండి. సో నేను మిర్రర్ మీడియం సైజ్ తీసుకున్నా కాబట్టి బ్యాంగిల్ వన్ కట్ తీసుకుంటేనే సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నీడిల్స్ అండి. ఒకటి కొంచెం పెద్దది, ఒకటి చిన్నది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో నేను యూజ్ చేసే గమ్ వచ్చేసి B7000 అండి. రెగ్యులర్గా మనకి సిల్క్ థ్రెడ్కి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే సరిపోతుంది కదా. సో దీనికి ఫ్యాబ్రిక్ గ్లూ ఆల్రెడీ యూజ్ చేసి చూసానండి, అసలు సెట్ అవ్వట్లేదు. దీనికి B7000 అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బ్యాంగిల్ వ్రాప్ చేసుకోవాలి కదా. సో ఇలాగ 3 రౌండ్స్ అయితే తీసుకున్నాను నేను. సో మనం సిల్క్ థ్రెడ్ లాగా 10-20 అలా తీసుకుంటే ఇందులో బ్యాంగిల్ సైజ్ అయితే చేంజ్ అయిపోతుందండి. సో చూసారు కదా, ఇంత పెద్ద బుక్కి నేను 3 రౌండ్స్ అయితే తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఎవరు వీడియోని ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకి ఆ మిస్టేక్ అర్థమవుతుంది, కమెంట్ చేసేయండి. సో చూసారు కదా, ఇలాగ 3 లైన్స్ తీసుకొని థ్రెడ్ని B7000 గమ్ అప్లై చేసి మనం రెగ్యులర్గా ఎలాగైతే బ్యాంగిల్ వ్రాప్ చేసుకుంటామో సేమ్ అలానే వ్రాప్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పా కదండి ఒక చిన్న స్టోరీ ఉందని చెప్పేసి. సో ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి కాలేజ్లో ఏదో ఫ్యాషన్ షో ఉందంట. వాళ్ళ మదర్ అయితే మనల్ని కాంటాక్ట్ అయ్యారు. సో రెగ్యులర్గా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ కాకుండా ఏదన్నా కొత్తగా ఉండాలి, అది బ్లాక్ కలర్లో ఉండాలని చెప్పేసి అన్నారు. సో నేను కొన్ని శాంపిల్కి ఇమేజెస్ సెండ్ చేశానండి. సో ఈ టైప్లోనే ఉండాలి, ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. సో నేను ఇంకా కొంచెం మన కళాఖండాన్ని బయటికి తెచ్చేసి ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ మేక్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇందులో చాలా టిప్స్ కూడా ఉంటాయి. సో చూసారు కదా, ఇలాగ 3 స్టాండ్స్ తీసుకొని వ్రాప్ చేసుకుంటున్నా. 3-5 వరకే మనకి నీట్గా వస్తుందండి వ్రాపింగ్. నెక్స్ట్ ఒక 7-8-10 వరకు తీసుకున్నా కూడా బ్యాంగిల్ సైజ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేసి చూసా కాబట్టి ముందు చెప్తున్న ఒక చిన్న టిప్ లాగా అర్థమవుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ ఇలాగా మనం బ్యాంగిల్ని ఎలాగైతే వ్రాప్ చేసుకుంటామో గ్యాప్స్ లేకుండా నీట్గా ఈ థ్రెడ్స్ని కూడా ఒకదాని పక్కన ఒకటి, ఒక పోగు పక్కన ఒక పోగు వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వ్రాప్ చేసుకోండి. సో ఇక్కడ ఒక మిస్టేక్ అయితే ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేయండి. సో ఇలా టోటల్గా వ్రాప్ చేసేసుకోవాలి. లాస్ట్లో కూడా ఇంకా కొంచెమే స్పేస్ వచ్చేసింది. ఇలాగ నేను థ్రెడ్స్ అన్ని నీట్గా అనుకుంటూ ఇంకా లాస్ట్ది కూడా ఫిల్ చేసేసుకున్నాను. సో ఇలాగ ఉలెన్ థ్రెడ్ అవైలబుల్ లేని వాళ్ళు ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కూడా ఉంటాయి కదండి. సో వాటితో కూడా ఈ బ్యాంగిల్స్ అయితే మేక్ చేసుకోవచ్చు. సో ఆ థ్రెడ్స్ ఎలా ఉంటాయో కూడా నేను పైన ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. సో వాటితో కూడా మేక్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి నేను ఈ ఉలెన్ థ్రెడ్స్ అయితే ట్రై చేస్తున్నానండి. సో ఉలెన్ థ్రెడ్స్ అంటే తెలుసు కదా అందరికీ, కొంచెం పోగులు అయితే లెగుస్తూనే ఉంటాయి, కానీ వాటి మీద వేసే డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది. నేనైతే ఇంతవరకు చూడలేదండి ఉలెన్ థ్రెడ్ తోటి బ్యాంగిల్స్. అంటే కొంచెం DIYs లాగా చేశారు కానీ ఇలా కొంచెం పర్టికులర్గా ప్రొఫెషనల్గా అయితే చేయలేదు. సో చూసారు కదా, ఇలాగ బ్యాంగిల్ అయితే నీట్గా కంప్లీట్ చేసుకున్నాను. B7000 గమ్ యూజ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా థ్రెడ్ పైన కొంచెం పోగులు ఉంటాయి కాబట్టి గమ్ ఎక్కడైనా అంటినా కూడా ఈజీగా కనిపిస్తుంది. నేను తర్వాత సేఫ్టీ పిన్ పెట్టేసి ఆ లైన్స్ అన్నీ కూడా రిమూవ్ చేశాను. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక పక్క హ్యాండ్ తోటి రిమూవ్ చేస్తూనే ఉన్నా. వ్రాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం మొత్తం వర్క్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ బ్యాంగిల్ని నేను టోటల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేశానండి. నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2-2 సైజ్కి ఇలాగ 4 పాయింట్స్ అయితే సెట్ అయిపోతుంది. ఒకవేళ 2-4, 2-6 అలా అనుకోండి. 2-4 అయితే ఒక 5 పాయింట్స్ దగ్గర మిర్రర్స్ పెట్టుకోవాలి. 2-6 అయితే ఒక 6 పాయింట్స్ దగ్గర పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వర్క్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇలాగ 4 పాయింట్స్ దగ్గర గమ్ అప్లై చేసుకొని మిర్రర్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. కొన్నిసార్లు ప్లాస్టిక్ మిర్రర్స్కి హోల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇలా గమ్ అప్లై చేయకుండా డైరెక్ట్గా థ్రెడ్ నీడిల్ యూజ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ఫ్రేమ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము.
సో ఈ ఫ్రేమ్ కూడా నేను ఉలెన్ థ్రెడ్ తోటే మేక్ చేశానండి. చూసారు కదా, ఈ నీడిల్తో మనకేం అవసరం ఉండదు, కానీ మిర్రర్ ఫ్రేమ్కి థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడు ఒక హ్యాండిల్ లాగా ఉంటుందని చెప్పేసి నేను నీడిల్ అయితే యూజ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఫ్రేమ్ మీద కొంచెం థ్రెడ్ ఇలాగ ఎక్స్ట్రాగా వదిలేసి మనం స్టార్టింగ్ పాయింట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, థంబ్ ఫింగర్ తోటి ఎక్స్ట్రా థ్రెడ్ని పట్టుకొని ఇంకా థర్డ్ ఫోర్త్ ఫింగర్ తోటి ఒక కొంచెం థ్రెడ్ని అయితే పక్కకు పట్టుకున్నానండి. నీడిల్ని లోపల నుంచి బయటికి ఇలాగ తీసేస్తే మనకి ఈజీగా నాట్ అయితే పడుతుంది. సో నేను ఇక్కడ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకైతే అర్థం అవ్వదండి. మీరు 1-2 సార్లు క్లియర్గా చూస్తేనే నేను నాట్ ఎలా వేస్తున్నాను, అది ఎలాగా మొత్తం కవర్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వర్క్ను మనం సిల్క్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోలో సిల్క్ థ్రెడ్తో చేసిన బ్యాంగిల్ కూడా చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా క్విక్గా అయిపోతుంది ఉలెన్ థ్రెడ్తో అయితే. కొంచెం సిల్క్ థ్రెడ్ అయితే ఒక 4-5 స్ట్రాండ్స్ అయినా 10 స్ట్రాండ్స్ అయినా తీసుకొని ఇలా వ్రాప్ చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం ముడి పడుతూ ఉంటుందండి. సో ఇందాక మనం వదిలేసిన థ్రెడ్ ఉంది కదా, సో దాన్ని ఇలాగా కొంచెం ముందుకు తెచ్చి పట్టుకొని మనం వేసే నాట్లోకి రానివ్వాలి. అప్పుడు అది కవర్ అయిపోతుందండి. చూసారు కదా, ఇలాగ జాగ్రత్తగా రానివ్వాలి. ఇంకా మిగతాది కూడా మనకి ఇలా నాట్లోనే కవర్ అయిపోతుంది. సో మనం ముందు నాట్ వేయకుండానే వర్క్ అంతా కంప్లీట్ అవుతుందండి. ఎక్కడైనా ముడేస్తే కొంచెం లావుగా కనిపిస్తూ ఉంటుంది కదా, దట్టు ఉలెన్ థ్రెడ్ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ముడేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అందుకే నేను ఒకసారి ట్రై చేశాను, అది బాగానే అనిపించింది. సో ఇది కూడా ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, మనకి వర్క్ అయితే ఎక్కడ ముడి వేయకుండానే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ లాస్ట్లో మనం దీన్ని బ్యాంగిల్కి ఎలా స్టిక్ చేసుకోవాలనేది చూద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెంగా థ్రెడ్ వదిలేసి మిగతాదంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇలా పోగులుగా ఉన్న థ్రెడ్ని B7000 గమ్ యూజ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఒక్క ముడి కూడా లేకుండా ఎంత నీట్గా వ్రాప్ చేసుకున్నామో. ఇలా బ్యాంగిల్స్కే కాకుండా మనం ప్లెయిన్ డ్రెస్సెస్కి వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇలాగ మిర్రర్స్ యూజ్ చేసుకొని మిర్రర్ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని మంచిగా డ్రెస్ని అయితే డిజైన్ చేసుకోవచ్చండి. చూసారు కదా, డ్రై అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ కూడా B7000 గమ్మే యూజ్ చేయాలండి. మనకి ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ అవ్వదు. ఇంకా వేరే గ్లూ అంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఓన్లీ B7000 గమ్ అయితే బాగానే సెట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మిర్రర్ మీద ఎందుకు గమ్ అప్లై చేశారు, బ్యాంగిల్ మీద ఎందుకు చేయలేదు అని చెప్పేసి. సో మనం గ్లాస్ మిర్రర్స్ యూజ్ చేస్తే ఫ్రేమ్స్ అనేవి మనకి బ్యాంగిల్కి స్టిక్ అవ్వండి, ఓన్లీ మిర్రర్కే స్టిక్ అవుతాయి. నేను ఇక్కడ మిర్రర్కి తగ్గట్టే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే కొంచెం మిర్రర్ లావుగా ఉండడం వల్ల ఫ్రేమ్ అయితే ఓన్లీ మిర్రర్కే స్టిక్ అవుతుందండి. ఒకవేళ మీరు ప్లాస్టిక్ మిర్రర్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా పైన ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా బ్యాంగిల్కి స్టిక్ అవుతుంది. సో మీరు ఒకవేళ గ్లాస్ మిర్రర్స్ యూజ్ చేస్తుంటే ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందండి. సో చూసారు కదా, 4 మిర్రర్స్ కూడా స్టిక్ చేసేసాను. నెక్స్ట్ మనం గవ్వలు ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. నెక్స్ట్ మనం గవ్వల్ని బ్యాంగిల్కి అయితే అటాచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చిన్న నీడిల్ ఇంకా థ్రెడ్ యూజ్ చేసి ఈ గవ్వల్ని అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గవ్వలకి వన్ సైడ్ అయితే హోల్ వచ్చింది. మీ దగ్గర హోల్స్ పెట్టే కటర్ ఉంటే సెకండ్ వైపు కూడా మీరు హోల్స్ పెట్టుకోవచ్చు. సో ఒకసారి ఉన్న వాళ్ళైతే ట్రై చేసి చూడండి. ఇక్కడ గమ్ము పైకి కనిపిస్తుంటే నేను నీడిల్ పెట్టేసి మొత్తం రిమూవ్ చేస్తున్నాను. సో ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి, ఉలెన్ థ్రెడ్కి పోగులు అయితే కంపల్సరీగా పైకి వస్తూ ఉంటాయి. సో మన స్వెటర్స్కి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఉలెన్ స్వెటర్స్కి అయితే థ్రెడ్స్ పైకి లేస్తూనే ఉంటాయండి. సో ఈ థ్రెడ్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మెయిన్ గమ్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా గవ్వని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్పేస్ అటు ఇటు ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ గట్టిగా అది జరగకుండా అయితే ముడేసుకుంటున్నాను. ఈ నాట్స్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. సో ఒకటే దగ్గర వేసుకోవాలి. మీరు అటు ఇటు కనుక వేస్తే ఆ గవ్వ కూడా అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో దాన్ని స్టాండర్డ్గా కదలకుండా ఒక దగ్గరే స్టిచ్ చేసుకోవాలి. సో మీరు ఇలాగ స్ట్రైట్గా కాకపోయినా మిర్రర్ మనం ఎలాగైతే లైన్గా చూస్తున్నామో సో అటువైపు తిప్పి కూడా గవ్వని స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఎందుకు ఇలా మంచిగా అనిపించింది. సో ఎవరైనా కొంచెం మాడిఫై చేసి దాన్ని ఏమన్నా చేయాలనుకుంటే మాత్రం ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. సో చూసారు కదా, నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి ఈ నాట్స్ అయితే వేస్తున్నానండి. జస్ట్ ఒక 3-4 నాట్స్ వేయడానికే ఇంత కష్టంగా ఉంది. ఒకవేళ మిర్రర్ ఫ్రేమ్ని వ్రాప్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి థింక్ చేసుకోండి. సో వన్ సైడ్ నాట్ వేసిన తర్వాత ఎందుకు కొంచెం గవ్వ అటు ఇటు కదులుతున్నట్లుగా అనిపించింది నాకు. అందుకే థ్రెడ్ని మళ్ళీ లోపలికి ఇట్లాగా గుంజేసి మనకి గవ్వ మధ్యలోకి వచ్చేలాగా ఇలాగ కింద వైపునే నాట్ ఒక 2-3 నాట్స్ అయితే వేసుకొని థ్రెడ్ కట్ చేసుకున్నానండి. సో అక్కడ నాట్ వేసినా మనకు కనిపించదు. నెక్స్ట్ మనం గవ్వని కదలకుండా B7000 గమ్ యూజ్ చేసి స్టిక్ చేస్తాం కాబట్టి. సో చూసారు కదా, ఇలా గవ్వకి మధ్యలో వచ్చేలాగా కొంచెం గమ్ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. సో ఇలాగ మనకి స్టాండర్డ్గా ఉంటుందండి. సో నేను ఒక 2 అవర్స్ అయితే డ్రై అవ్వడానికి వదిలేసాను. ఫస్ట్ బ్యాంగిల్ ట్రై చేసిన తర్వాతే మీకు ఈ టిప్స్ అయితే చెప్తున్నాను.
అస్సలు ఆ గవ్వ అయితే అస్సలు కదలట్లేదండి. B7000 గమ్ అంత స్టాండర్డ్‌గా ఉంది. సో, ఇప్పుడు మీరు గమ్ అప్లై చేసి స్టిచ్ చేసుకున్నారు కదా! సో, మీరు అలిగేటర్ క్లిప్ ఒకటి గనుక దానికి పెట్టేస్తే డ్రై అయ్యేంత వరకు అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో, చూసారు కదా! 4 గ్యాప్స్‌లో 4 గవ్వల్ని నీట్‌గా స్టిచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ వర్క్ అండి ఇది మనకి బ్యాంగిల్‌లో. సో, చూసారు కదా! ఇలాగ చిన్న నీడిల్ ఇంకా థ్రెడ్ యూజ్ చేసి మనం గూంగ్రూస్‌ని అయితే స్టిచ్ చేసుకోవాలి. సో, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. నేనైతే ఒక్కొక్క రౌండ్‌కి 4 అయితే తీసుకున్నానండి. సో, ఇలాగా 4 తీసుకొని ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఇలాగ జాగ్రత్తగా మిర్రర్ ఫ్రేమ్‌కి పెట్టేసి సో, నెక్స్ట్ స్టిచ్ ఎక్కడ వేస్తే అవి స్టాండర్డ్‌గా ఆగుతాయి అనేది చూసుకోవాలండి. సో, నేను ఇక్కడ చూసా కదా! 4 ఎక్కడి వరకు వచ్చి ఆగాయో సో, అక్కడి వరకు చూసుకొని అక్కడ ఒక్కసారి థ్రెడ్‌లోకి పోనిచ్చి బయటికి తీస్తే సరిపోతుంది. అక్కడ ముడి కూడా వేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకొక 4 తీసుకొని సేమ్ అలానే ప్రాసెస్ అంతా కూడా రిపీట్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూసుకోండి. మీకు 4 అంత కంఫర్ట్‌గా లేకపోతే 2 తీసుకోవచ్చు. లేదంటే అంత ఓపిక ఉంటే 1 కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను కొన్ని ట్రై చేసున్నా కాబట్టి డైరెక్ట్‌గా 4 అయితే తీసుకున్నానండి. సో, ఇలాగా 4 తీసుకొని నీట్‌గా మనకి ఒకదాని పైన ఒకటి రాకుండా నీట్‌గా దగ్గరకొచ్చేలాగా గుంజుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. సో, చూడండి ఒకసారి. ఈ ఒక్క మిర్రర్‌కి 4 రౌండ్స్ లాగా 4 అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు 3 తీసుకుంటే ఒక 6 రౌండ్స్ అట్లా అయితే పట్టొచ్చు. సో, చూసుకొని స్టిచెస్ అయితే వేసేసుకోండి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లేదంటే ఒకదానిపైన ఒకటి రావడమేనా లేకపోతే ఒకటొకటి పక్కకెళ్ళిపోవడమో, గ్యాప్ రావడమో జరుగుతుంది. సో, మీరు కరెక్ట్‌గా 4 తీసుకొని అవి ఎక్కడి వరకు వచ్చాయో ఆ పాయింట్‌ని గుర్తుంచుకొని అక్కడి నుంచే థ్రెడ్ తీయాలండి. సో, కొంచెం ముందు తీస్తేనేమో గ్యాప్ వస్తుంది. వెనక్కి పెడితేనేమో కొంచెం ఒకదానిపైన ఒకటైతే వచ్చేస్తుంది. అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం నాట్స్ కూడా కొంచెం ఆ మువ్వల్ని పైకనేసి మువ్వల కింద నాటేస్తే మనకు అసలు కనిపించదు. ఈ బ్యాంగిల్‌కి లుక్ అయితే ఇక్కడే వచ్చేస్తుందండి. సో, మనం మువ్వలు ఎలా స్టిచ్ చేసుకుంటామో దాన్ని బేస్ అయ్యే ఉంటుంది బ్యాంగిల్ ఫైనల్ లుక్ అంతా. సో, ఇలాగ అన్నిటికీ కూడా 1 బై 1 అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే గవ్వలకి హోల్ వచ్చింది కదా! ఒక సిల్వర్ కలర్ జంప్ రింగ్ తీసుకొని అందులోకి 2 to 4 గూంగ్రూస్ యాడ్ చేసి ఆ హోల్‌లోంచి తీసి అటాచ్ చేసుకోండి. అక్కడ ఒక మోడిఫికేషన్ అయితే జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ టిప్ కూడా ట్రై చేసి చూడండి. సో, ఆ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే భలే నచ్చాయి. బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో, ఇంకా ఏమైనా మోడిఫికేషన్ చేయొచ్చా అనేది మీ ఒపీనియన్ కమెంట్ చేసేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.